మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో బాలాజీ ఫంక్షన్ హాల్లో స్వయం కృషి మండల సమైక్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వడ్డీ లేని రుణాలు చెక్కులు బుధవారం డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వమని, అందుకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు, అనేక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసింది లేదని, కాంగ్రెస్ పార్టీలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాలు, మహిళలు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా దాదాపు 130 మందికి ఇప్పటికే ఒక 80 లక్షల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెల్లించినాం. ఇదంతా మన సొమ్ము, ఇదంతా మీ సొమ్ము, మీకు వస్తా ఉంది. గత ప్రభుత్వంలో వచ్చిందా ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో వాళ్ళు రైతు బంధు తప్ప ఈ 10 రూపాయల చీర తప్ప ఇంకేమైనా ఇచ్చితే చెప్పాలి. మరి ఇన్ని పథకాలు చేస్తుంటే కేసీఆర్ అంటున్నారు కాంగ్రెస్ పని అయిపోయిందని. మరి కాంగ్రెస్ పని ఎందుకు అయిపోయిందో ఒకసారి చెప్పాలి. కాంగ్రెస్ పని ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఆడబిడ్డలకు ఇచ్చినందుకు అయిపోయిందా? ఫండ్ చెక్ ఇస్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరితేనే మీకు ఇల్లు ఇస్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయితేనే కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తామని చెప్పినా లేదా? మరి ఈ రోజు నేను వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన మాట మేరకు మీ ఇంట్లోకే పార్టీలకు సంబంధం లేకుండా, ఏ పార్టీని అడగకుండానే మీ ఇంటికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వస్తున్నాయా లేదా? ఎవరైనా ఒక పైసా పోతుందా? గతంలో బాత్రూమ్ బిల్లులంటే కమిషన్లు, ఇల్లు ఇవ్వాలంటే కమిషన్లు, డబ్బించడానికే ఇల్లుకే ఇల్లు ఇచ్చింది కానీ పేదలకు ఎవరికైనా ఇచ్చిందా? మరి మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరికైనా ఒక పైసా మీరు అడుగుతున్నారా? మా అధికారులు కానీ మా నాయకులు కానీ ఎవరైనా పైసా అడుగుతున్నారా?